హాయ్ అండి. కమ్మనైన కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇక్కడ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ అంతా పల్లి ఆయిల్ పోసుకోండి. పల్లి ఆయిల్ అయితేనే రుచి చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఆయిల్లో బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. అంటే మీరు కారం ఎక్కువ తింటా అంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. లేదు మేము నార్మల్గానే తింటామంటే దాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ అండి. ఈ పచ్చిమిర్చి అనేది నూనెలో బాగా వేగాలండి. ఇది నూనెలో ఎంత బాగా వేగితేనే అంత రుచి అనేది మంచిగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నూనెలో వేపుకోవాలండి. చూడండి, ఇలా నూనెలో బాగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను చిన్న సైజు అంతా 4-5 టమోటాలు తీసుకున్నానండి. బాగా పండిన టమోటాలు అయితేనే ఈ పచ్చడికి కలరు ప్లస్ రుచి వస్తుందండి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గంత ఉప్పు, ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నా అండి. చిటికెడు పసుపు. ఉప్పు అనేది పచ్చిమిర్చి టమోటా అన్నీ వేసిన తర్వాతనే వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి. ముందే ఉప్పు వేసుకుంటే నూనెలో కాస్త మాడిన దానిలాగా వస్తుందండి. కాబట్టి ఉప్పు అనేది చివరిలోనే వేసుకోండి. తర్వాత గుప్పెడంతా కొత్తిమీర అండి. కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోండి. డైరెక్ట్ రెమ్మలే వేసుకుంటే మిక్సీలో వేసుకున్న కూడా పీచులాగా ఉంటుందండి. అలా లేకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-10 నిమిషాలు నూనెలో మగ్గించుకుంటే నీరు ఊరుతుందండి. ఆ నూనెలోనే నీరు ఊరి బాగా వేగుతుందండి. చూడండి, ఇలా బాగా వేగుతుందండి. టమోటా పైనుంచి తొక్క అనేది వేరవుతుందండి. అంతలా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకున్న తర్వాత బరకగానే కట్టుకోవాలండి. ఇది పేస్ట్లా కట్టుకుంటే రుచి బాగుండదండి. బరకగా కట్టుకుంటేనే మనం తినేటప్పుడు మన పంటి కింద పడి ఆ రుచిని అనేది తెలుస్తుంది. చూడండి, ఇలా ఒక్కసారి అలా అని ఇలా తీసేస్తే బరకగా పడుతుందండి. ఈ మిశ్రమాన్ని ముందుగా వేయించుకున్న పెనంలోనే మళ్ళీ పల్లి ఆయిల్ పోసుకొని తర్వాత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పల్లి ఆయిల్ పోసుకొని కావాల్సినంత జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా నూనెలో వేపుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటేనే తర్వాత ఎంత బాగా వేగితేనే అంత బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి తర్వాత వేసుకునైనా తినొచ్చు, తర్వాత లేకుండా అయినా తినొచ్చండి. నాకు తర్వాత వేసుకుంటేనే ఇష్టం అండి. ఇలా వేగిన తర్వాత కొంచెము ఇంగువ వేసుకొని కలుపుకొని ఇంక ముందుగా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటే అంతే అండి. ఎంతో కమ్మనైన కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది దోశలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూడండి, ఎంత బాగుంది కదా అండి. ఈ కమ్మనైన కొత్తిమీర పచ్చడి చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.